బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపబోతూ ఉంది. ఇది రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలోనే వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఉత్తరాంధ్ర తీరానికి అత్యంత సమీపంలో అల్పపీడనం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ అల్పపీడన ప్రభావం అదేవిధంగా వాయుగుండంగా మారిన తర్వాత కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపబోతోందని అంచనాలు వేస్తూ ఉన్నారు. ఏదైతే ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా కోస్తా జిల్లాలో ఉన్నటువంటి ప్రకాశం, బాపట్ల, అదేవిధంగా కృష్ణా మరికొన్ని జిల్లాల్లో ఇప్పటికీ కూడా భారీ వర్షాలు ముంచెత్తుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ వర్షాలు అనేవి కోస్తాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తూ ఉన్నారు. ఏదైతే తీరానికి అత్యంత సమీపంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్తీపురం, మన్యం, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈరోజు రేపు ఈ భారీ వర్షాలు అన్ని ప్రాంతాల్లో కూడా ముంచెత్తే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే చాలా స్పష్టమైనటువంటి సూచనలతో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ వర్షాలతో పాటుగా కూడా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలు ముంచెత్తే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఈదురుగాలు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి ఈ వర్షాల నేపథ్యంలో చాలా జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. అయితే ఉత్తరాంధ్రలో ఈ 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగుతున్న సమయంలో రాయలసీమలో మాత్రం చాలా బలమైనటువంటి ఈదురుగాలు వీసే అవకాశం ఉంటుంది. క్రమంగా కూడా 28 తర్వాత వర్షాలు కోస్తా జిల్లాలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రలో మాత్రం ఈ 3 రోజులు వర్షాలు కొనసాగుతాయి. ఆ తర్వాత కూడా అల్పపీడనం, వాయుగుండం ప్రభావం కారణంగా స్లోగా ఈ వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజులు మాత్రం ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంటున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు వహించాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లోనూ అదేవిధంగా లోతట్టుగా ఉండేటువంటి ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తే ప్రమాదం ఉంటుంది. గతంలో కురిసినటువంటి వర్షాల సమయంలో ఏ విధంగా అయితే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రోడ్లు, కాజువేలు కొట్టుకుపోవడం, వాగులు, వంకలు పొంగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే రకమైన పరిస్థితులు ఈ 2 రోజుల్లో పడే వర్షాల కారణంగా నెలకొనే అవకాశం ఉంటుందంటున్నారు. అంతేకాకుండా ఈ వర్షాలు, ఈ వాయుగుండం అనేది క్రమంగా ఉత్తరాంధ్ర తీరం దాటిన తర్వాత కూడా చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. క్రమంగా ఒరిస్సా వైపు ఇది పయనించే అవకాశం ఉంటుంది. ఒరిస్సా వైపు పయనించిన తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు ఇవన్నీ కూడా 29 వరకు కొనసాగుతాయి. అక్టోబర్ 3వ వారంలో పూర్తిగా కూడా ప్రస్తుతం ఏవైతే ఋతుపవనాల కారణంగా ఈ అల్పపీడనం వాయుగుండం ఏర్పడుతుందో ఈ ఋతుపవనాలు అక్టోబర్ 3వ వారం నుంచి కూడా తిరోగమనంలోకి వస్తాయి. అంటే పూర్తిగా కూడా ఋతుపవనాలు ఇంకా పూర్తిగా నిలిచిపోయి వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పటి నుంచి ఇంకా వర్షాలు కురిసే అవకాశం అనేది ఉండదని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. కెమెరామెన్ సత్యతో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.